భారత నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. నూతన చట్టాలు బాధితులకు న్యాయం చేయడంపై ప్రాధాన్యతనిచ్చాయని కరీంనగర్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్ కృష్ణార్జునాచారి తెలిపారు. కరీంనగర్లో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమలులోకి రావడం చాలా సంతోషకరమని తెలిపారు. నూతన నేర న్యాయ చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని వివరించారు. గతంలో ఉన్న ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొలోనియల్ సిస్టమ్ ఉన్నప్పటి పద్ధతిలో అప్పటి అవసరాలకు బట్టి తీసుకొచ్చిన చట్టాలు, అప్పటి నేరాలు, అప్పటి శిక్షలు ఇప్పుడు లేవు. కాబట్టి మనకి ఇప్పుడు అనుగుణంగా ఉండే చట్టాలను తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ 3 కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ న్యాయ సురక్ష సంహిత అని, భారతీయ శిక్షా స్మృతి అధినియమని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాల ద్వారా ఏంటంటే ప్రజెంట్ జరిగే అఫెన్సెస్కి సంబంధించిన మెయిన్ ఉద్దేశాలు, వాటిని పూరించాలనే ఉద్దేశంతో ఇవి తీసుకురావడం జరిగింది. ఇందులో మెయిన్గా సిఆర్పిసిలో, ఎవిడెన్స్ యాక్ట్లో తీసుకొచ్చిన గొప్ప ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ఎవిడెన్స్ను కన్సిడర్ చేయాలని చెప్పేసి దీనిలో తీసుకొచ్చారు. దానివలన ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేసేది ఉంటే ఏ ముద్దాయి కూడా తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఈ కొత్త చట్టాలు ఉపయోగపడతాయి.